హాయ్. ఓకే. అండ్ తాండేల్ మనం చూస్తున్నాము ఒక రేంజ్‌లో ఉంది. అంటే ఆహ్, అండ్ అల్లు అరవింద్ గారు కూడా ఒక రేంజ్‌లో తీస్తున్నారనైతే మాట వినపస్తుంది. బట్ మీ ఒపీనియన్ ఏంటి? ఎలా అనిపిస్తుంది నాగ చైతన్య గారు? ఫస్ట్ టైం అది తాండేల్ కాదు, తండేల్. తండేల్ సారీ స్పెల్లింగ్ మిస్టేక్స్. తండేల్ రాజు. హ్మ్. ఖచ్చితంగా ఈసారి బాక్స్ ఆఫీస్ని దొల్లగొట్టేస్తాడు. ఓకే. అందులో ఆయన ఉంది కదా, ఈ పాలి ఏట రాజులమ్మ జాతర అని, జాతరలానే ఉండబోతుంది. ఎందుకు అంటే ఆ మాసీ లుక్, ఇప్పటిదాకా నాగ చైతన్య టచ్ అయిన ఒక మాసీ, కంప్లీట్ మాసీ లుక్, మాసీ క్యారెక్టర్ అండ్ ఆల్సో ఒక రియలిస్టిక్ స్టోరీని మన ముందు తీసుకొస్తున్నారు. చందు మొండేటి గారు ఇలాంటి కథలు తీయడంలో దిట్ట, మనందరికీ తెలుసు. అండ్ అందులో కూడా ఆయన ప్రీవియస్ మూవీ మనకి మంచి బ్లాక్ బస్టర్ మూవీ కూడా ఉంది. సో కత్తికేటు ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఆయన, అది అల్లు అరవింద్ గారు అండ్ నాగ చైతన్య కాంబినేషన్, సాయి పల్లవి ఉంది. ఆ టీజర్లో ఎండింగ్ క్లైమాక్స్లో మనకి రిలీజ్ చేసిన చిన్న గ్లిమ్సే ఇప్పటికీ కూడా రిపీట్స్లో వేస్తున్నారు, రిపీట్స్లో చూస్తున్నారు. సో సాయి పల్లవి లాస్ట్లో బుజ్జమ్మ అని వచ్చే ఆ స్మైల్ కానీ ఏదైనా సినిమా పైన భారీ అంచనాలను పెంచేసింది. ఇంక సినిమా గురించి చెప్పేదే ఉంది. ఖచ్చితంగా నాగ చైతన్య గారి కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా ఈ సినిమా ఉంటుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఓకే. కానీ ఇంకో విషయం చూసుకుంటే అన్న, నాగ చైతన్య గారు డేట్లు ఇచ్చారు ఒక డైరెక్టర్కు. కానీ ఆయన వేరే పెద్ద హీరో దొరికారని ఆయన కాదని వెళ్ళిపోయాడు. ఆయన టైం వేస్ట్ చేసి ఆయనే చెప్పాడు. అండ్ సేమ్ టైం ఖచ్చితంగా ఉన్నాడు. సార్ వేట మామూలుగా ఉండదని ఫ్యాన్సే అంటున్నారు. మీరేమంటారు? ఖచ్చితంగా ఈ పాలి ఏట దొల్లగొట్టేస్తాడు, డౌటే లేదు. అందులో వైజాగ్ ఒడిశా బోర్డరు, వైజాగ్ స్లాంగ్, ఆయనకి కంప్లీట్ ఫ్యాన్ బేసే వైజాగ్ నాగ చైతన్యకి. ఫస్ట్ మూవీ నుంచి మనం చూసుకుంటే ప్రతి మూవీ మ్యాక్సిమం 75% ఆఫ్ మూవీస్ వైజాగ్లో జరిగినవన్నీ హిట్ అయ్యాయి. ప్రేమం కావచ్చు, జోష్ కావచ్చు అండ్ 100%లో కావచ్చు. కొన్ని సినిమాలు ఆ సరౌండింగ్ ఏరియాస్కి వెళ్ళి అక్కడ వైజాగ్లో రారంటే వేడికి చూద్దాం. ఆ బీచ్ ఏరియా ఆయనకి కంప్లీట్, ఇప్పుడు మళ్ళీ కంప్లీట్ ఆ బీచ్ ఏరియా కాదు, బీచ్ ఏరియాని బేస్ చేసుకుని చేస్తున్నారు అన్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయో చెప్పాలా. అండ్ మధ్యలో ఇందాక చెప్పావు డైరెక్టర్ గురించి అని, ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆ సినిమా మిస్ చేయడమే మంచిది. అండ్ రీసెంట్గా వచ్చిన సినిమా ఏదైతే మొన్న బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అనుకున్నామో డైరెక్టర్ది, అది జనాలు ఎలా ఆదరించారో మన అందరం చూసాం. కాబట్టి ఆ సినిమా నాగ చైతన్యకి రాకపోవడమే మంచిదైందేమో అన్న ఒక హ్యాపీ ఫీలింగ్ అయితే మా అందరికీ కలిగింది. ఓకే. అండ్ సాయి పల్లవి గారు, చైతన్య గారు మనం చూసాం లవ్ స్టోరీ, బ్లాక్ బస్టర్ మూవీ. అంటే ఇద్దరు డ్యాన్సింగ్ కూడా ఒక రేంజ్లో ఉంది. బట్ ఈసారి ఏం జరగబోతుంది అనుకుంటారు? ఖచ్చితంగా సాయి పల్లవి గారితో ఆ వాన సాంగ్ ఏదైతే ఉందో, వానలో డ్యాన్స్ పైన, ఆ రూఫ్ పైన నాగ చైతన్య గారు మేనేజ్ చేస్తారా లేదా, చేయగలడా లేదా, సాయి పల్లవితో ఆ బ్యాలెన్స్ కుదురుతుందా కుదరదా అనుకున్న వాళ్ళందరికీ కూడా సైలెన్స్ చూసిన తర్వాత ఆన్ స్క్రీన్ వాళ్ళిద్దరి పెయిరప్, ఆ డ్యాన్స్ మూమెంట్స్, ఆ లవ్ స్టోరీ, ఆ సాంగ్స్ ఏవైతే చూసామో ఇద్దరికి కమ్యూనికేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఆల్సో అక్కడ ఒక రూమర్ కూడా స్ప్రెడ్ అయింది, సాయి పల్లవి గారు నాగ చైతన్య గారు మళ్ళీ మ్యారేజ్ ఏమన్నా, మళ్ళీ ఇప్పుడు వాళ్ళిద్దరు సెకండ్ టైం పెయిరప్ అవుతున్నారు. మేబీ సార్ ఆ వార్త అప్పుడు వార్తలో వచ్చింది, ఇప్పుడు నిజం కూడా అవ్వచ్చేమో అని అయితే అనుకుంటున్నాం మేము కూడా. ఎందుకంటే ద బెస్ట్ పేరు నేను చూసిన వాళ్ళల్లో వాళ్ళిద్దరూ కూడా. సో ఆ పేరు అలా కంటిన్యూ అయితే బాగుంటుంది అనేది మా అందరితో. ఎందుకంటే సాయి పల్లవి గారు ఆవిడ చూస్ చేసుకునే క్యారెక్టర్స్ కానీ, ఆవిడ వే ఆఫ్ టాకింగ్ కానీ, ఆ డిగ్నిటీ లెవెల్స్ కానీ మన అందరికీ తెలుసు. సో నాగ చైతన్య గారు కూడా కామ్, కూల్ గోయింగ్, పీస్ఫుల్ పర్సన్. సో వాళ్ళిద్దరికి పెయిరప్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ రెండు ఇద్దరు బాగుంటారు అనేది మా ఆలోచన. సో జరిగి మ్యారేజ్ చేసుకోవాలని కోరుకుంటున్నారా ఒక అభిమానిగా? ఖచ్చితంగా కోరుకుంటాం, అందులో డౌటే ఉంది. ఎందుకంటే ఇద్దరు మంచివాళ్ళు కలిసినప్పుడు ఖచ్చితంగా మంచి జరుగుతుంది అంటారు. కాబట్టి ఆ ఇద్దరు మంచివాళ్ళు కలిస్తే ఇద్దరికి లైఫ్ బాగుంటుంది అనేది మా థాట్. వన్ వర్డ్లో సాయి పల్లవి గారి గురించి, మన చైతన్య గారి గురించి ఏం చెప్తారు? సాయి పల్లవి గారు షీ ఈజ్ ఎవర్ గ్రీన్ యాక్ట్రెస్. ఒక సావిత్రి గారు, ఒక సౌందర్య గారు, ఒక సాయి పల్లవి గారు. నాగ చైతన్య గారి గురించి ఏం చెప్పాలి, అక్కినేని ఫ్యామిలీకి ప్రజెంట్ టార్చ్ బేరర్ ఆయనే, ముందుండి నడిపించే నాయకుడు ఆయనే. సో ఆయన కంటిన్యూ చేస్తూ అఖిల్ గారు కూడా వెనకాల అందుకొని ఈ సంవత్సరం ఖచ్చితంగా అన్నదమ్ములు ఇద్దరు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ కొట్టేస్తే అక్కినేని ఫ్యామిలీ ఆన్ పార్ విత్ లైన్ వచ్చేస్తారు ఇంకా. ఓకే, సూపర్. ఓకే. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, అండ్ సేమ్ టైం సాయి పల్లవి గారు
అండ్ చైతన్య గారు మ్యారేజ్ చేసుకోవాలని అయితే ఫ్యాన్స్ అయితే అనుకుంటారనమాట. బట్ మీ అభిప్రాయం ఏంటంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాళ్ళిద్దరు సాయి పల్లవి గారు చైతన్య గారు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటే ఎస్ అని, లేదంటే నో అని కామెంట్ చేయండి. ఆ సేమ్ టైం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.